హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం ఈ సండే స్పెషల్గా మనం ఫిష్ కర్రీ చేసుకుందాం. చూసారు కదా, ఇది పెద్దది, చాలా 2 కేజీలు ఫిష్ ఇది. ముందుగా కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను చిటికెడు సాల్ట్. ఫిష్ ముందు ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలన్నీ కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలాగా అంతే, ఈ సైడ్ కొంచెం నెమ్మదిగా స్లోగా చూసుకోవాలి. ఫిష్ వండేటప్పుడు ఇలా తిరిగేసుకుంటే సరిపోతుంది. ఇది పక్క తీసేయచ్చు, ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ కూడా ఇలా వేయించి పక్క పెట్టుకున్నాం. వేయించుకుందాం. అన్ని ముక్కలు వేయించి ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు, 2 నుండి 3 వరకు వేయండి. ఆయిల్ సరిపోతుంది. మనం వేయించిన దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. 1 స్పూను పసుపు, ఒక 1/2 స్పూను మెంతులు వేయండి. బాగుంటుంది చేపల పులుసుకి. మెంతులు మంచి టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఈలోపు మనం హోటల్ స్టైల్లో ఇది గ్రేవీ చేశాను. ఒక పెద్ద ఆనియన్, ఒక టమాటా, అల్లము 1 ఇంచు, ఎల్లుల్లిపాయ 1, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసి పేస్ట్ చేసుకున్నాను. పచ్చివే, ఇలాగా మీరు కూడా పేస్ట్ చేసుకోండి. మెంతులు వేడాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం. చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు తీసి కడిగి వాటర్లో నానబెట్టాను. ఇది నానుతూ ఉంటుంది. ఈలోపు మనకి ఈ ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలుపుతూ వేయించండి, అడుగు పడుతుందాక. ఆనియన్ పేస్ట్ వేగింది మనకి. అందరూ బాగానే ఉన్నారు కదా. వాటర్, వేడి నీళ్ళు తాగుతూ ఉండండి. మనం వాటర్ తాగాలనుకునేటప్పుడు అంతా గోరువెచ్చగా ఉండే నీళ్ళు తాగడం వల్ల చాలా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచిది. దీంట్లో కారం వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎవరు కారం బట్టి వాళ్ళు, ఎక్కువ కారం తినే వాళ్ళైతే మరొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. పులుపు వేస్తాం కాబట్టి కారం పడుతుంది. ఆల్రెడీ మనం పసుపు ముందే వేసుకున్నాం.
గరం మసాలా పౌడరు, మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ ఇది. టేస్ట్కి తగినంత సాల్ట్ చూసి వేసుకోండి. ఇది కొంచెం బాగా కలుపుకొని చింతపండు నానబెట్టి ఉంచాను కదా, అది పులుపు ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. దీంట్లో మాకు కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గ్లాస్ వాటర్ వేసాను. కొంచెం బాగా మరగాలి కదా, అందుకోసమని ఇది ఆయిల్లో పెట్టుకొని మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగిస్తే పులుసు బాగా మరుగుతుంది. అప్పుడు మంట తగ్గించుకోవచ్చు. పులుసు మరిగించొద్దాం. దీంట్లో ఒక స్పూన్ అంతా బెల్లం వేయండి. బెల్లం కరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఈ చేప ముక్కలన్నీ ఇందులో వేసుకుందాం. వేయించి పక్కన పెట్టిన చేప ముక్కలు ఇలాగా అన్నీ వేసుకోవాలి. ఫిష్ కర్రీ వండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి. కలపడం కూడా జాగ్రత్తగా కలపాలి, చెదిరిపోతాయి కదా లేకపోతే. అన్నీ ఇలా వేసుకొని ఒకసారి మనం కళాయితో ఇలా కలిపామంటే అంతా సెట్ అయిపోతుంది. ఆయిల్ అంతా వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే మనకి ఫిష్ కర్రీ రెడీ అవుద్ది. ఫిష్ ఉడికే చూసారు కదా, కర్రీ మనకి బాగా ముక్కలు ఉడికిపోయి. దీంట్లో పచ్చి కరివేపాకు బాగా కడిగి ఇలా వేయండి. పచ్చి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. దించి ముందు ఇలా వేయండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అన్నీ చూసుకుంటే సరిపోతుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ అవుట్ చేసుకుందాం. చూస్తారు కదా, మనం వండేటప్పుడు అలా తిప్పి కలిపితే మనం ఎలా ముక్కలు వేసామో అలాగే ఉంటాయి, చెదరకుండా. సర్వ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఇలాంటి లోతు ఎక్కువ లేని గరిటెతో తీసి సర్వ్ చేసుకోవాలి. దీని మీద ఇలా కొంచెం కరివేపాకు వేసుకోండి. మన ఫిష్ కర్రీ రెడీ అయింది. చూసారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.